హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనము అంత్య దినములో మనమున్నాం కనుక అంత్య దినములో జరగవలసిన కార్యాలన్నీ కూడా ఆయన మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే ఈ చివరి దినములో, ఈ చివరి దినం అనగా 8వ దినమే చివరి దినం. దీన్నే బైబిల్లో మనిషి కుమారుని దినమని, తీర్పు దినమని, ఉగ్రత దినమని, అలాగే వధ దినమని, యొక్క యుగాంతం యొక్క దినమని ఇలాగ పేర్లతో పిలువబడతా ఉందండి. పునరుద్ధాన దినమని. కాబట్టి మనం ఉన్నటువంటి ఈ యొక్క దినమును చాలా ధన్యకరమైన దినం అన్నమాట. ఎందుకంటే చాలామంది ఈ దినము కొరకే ఎదురు చూశారు. ఈ గడి కొరకే అనేక మంది ఎదురు చూశారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడు, అప్పుడు మనము వెళ్ళిపోవాలి అని అనేక మంది దివారాత్రులు ప్రార్థించుతూ, రాత్రింబగుళ్ళు ప్రార్థించుతూ ఆ రాజ్యానికి చేరాలని ఆసక్తి కలిగి, ఆ రాజ్యాన్ని ప్రవేశించాలని ఆసక్తి కలిగి వాళ్ళు అనేక శ్రమలు, బాధలు, హింసలు అవి పడుతూ వారు ఈ దినం కొరకు కనిపెట్టారు. కానీ వారు చూడకుండా నిద్రించారు. వాళ్ళనే మనం మృతులని పిలుస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ఆ దినము మన మధ్య జరుగుతూ ఉంది. అందువలన ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, ఎదురు చూస్తూ ఉన్నారో, ఎదుగుతూ ఉన్నారో, వారు చూడలేకపోయారు. కానీ ఆ దినము కొరకు వెదకనటువంటి మనకు, ఆ దినము కొరకు కనిపెట్టినటువంటి మనకి ఈ దినము మనకి దొరికింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, వెదకని వారికి నేను దొరికి తిని, విచారింపని వారికి ప్రత్యక్షమైంది. అయితే చాలామంది దినము కొరకు ఎదురు చూసిన క్రైస్తవులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. కానీ వారు కూడా ఈ యొక్క దినము బయలుపరచబడినప్పుడు, 8వ దినం బయలుపరచబడినప్పుడు, ఆ 8వ దినం యొక్క ప్రత్యక్షత వాళ్ళు గ్రహించలేక అభ్యంతర పడిపోయి ఈ యొక్క రాకడను పోగొట్టుకున్నారు. వాళ్ళకి అర్థం కాక, అక్షరానుసారంగా తీసుకుని, ఆత్మీయభావం అర్థం కాక ఆయన యొక్క రాకడని పోగొట్టుకొని లోకంలో సువార్త చేసుకుంటూ ఏదో కొనసాగుతున్న వారు కూడా ఉన్నారు. కనిపెట్టి చూడలేని వారు, కనిపెట్టి నిద్రించిన వారు ఉన్నారు. కనిపెట్టి జరుగుతున్నా కానీ ఆ కార్యమును చూడలేక గుడ్డివారై లోకంలో సువార్త చేసుకుంటూ కొనసాగుతున్న వారు ఉన్నారు. కాబట్టి వెదకని వారికి దొరికి తిని, విచారింపని వారికి ప్రత్యక్షమై తిని. చూడండి, యూదులు ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూశారు. కానీ వారు దాన్ని పట్టుకోలేకపోయారు. కానీ వెదకనటువంటి ఆ యొక్క శిలువ మీద దొంగ ఆయన్ని పట్టుకున్నాడు. వెదకని వారికి దొరికాడు. దొంగతనాలు చేసుకుంటే ఏదో బతికేవాడు. ఆ యొక్క దొంగకి ఆయన దొరికాడు ఆ శిలువలు. నీవు నాతో కూడా పరదేశులు ఉండు అని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన మనం ఉన్నటువంటి యొక్క రాకడ సమయము ఇది చాలా భయంకరమైన దినము అని మనం నేర్చుకుంటాం. భయంకరమైన మహాదినం అని బైబిల్లో రాయబడి. ఎందుకనంటే ఉగ్రత ఆరంభమైనటువంటి దినములో మనం ఉన్నాం. లోకానికి సువార్త ద్వారా మూయబడ్డాయంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఉగ్రత ఆరంభమై అంటే
నీతిమంతులు రక్షిస్తూ ఉన్నాడంటే వారిని ఇంకా నాశనం చేయ నిర్ణయించుకున్నాడు అని అర్థం. నాశనం చేయ నిర్ణయించుకున్నాడు కాబట్టే మనల్ని ఎక్కి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీయులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ఇశ్రాయేలీయులు మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటీవల ఏం చేశారంటే పస్కా పండుగ రోజున ఆయన వస్తాడు అని చెప్పి ఆ పస్కా పండుగ రోజున ఎవరో ఒక వ్యక్తిని ఆయనకు కూడా బట్టలు అన్నీ సిద్ధం చేశారు. ఎవరో ఒక వ్యక్తిని ఈయనే మెస్సయ్య అని చెప్పి అభిషేకించారు. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆరోగ్య శాఖ మంత్రి ముందు ప్రకటించాడనమాట, మెస్సయ్య పస్కాలో పాల్గొనబోతున్నాడు. ఒక మెస్సయ్యని వాళ్ళు అభిషేకించారు, ఈయనే మెస్సయ్య అని చెప్తూ ఉన్నారు. కానీ అది తప్పు. కారణం ఎందుకంటే మోషే ఏలియాలు రాకుండా మెస్సయ్య వాళ్ళ దగ్గరికి రాడు. వారికి ఎప్పుడు మెస్సయ్య ప్రత్యక్షమవుతాడు అని అంటే మోషే ఏలియాలు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు, ఆ తరువాత మెస్సయ్య ఆ పెండ్లి విందులోని క్రిందకు వచ్చి యోసేపు వలె, యోసేపు తన యొక్క సహోదరులకు ఎలాగ బయలుపరుచుకున్నాడో అలాగే యోసేపు వలె ఆయన 1,44,000 మందికి ఆయన బయలుపరుచుకుంటాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఆయన రాజ్యమునకు కొనుపోబడే సమయంలో మనమున్నాం. ఎందుకంటే ఆయన రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? మతశాఖ సంఘాల్లో ఉన్న మనల్ని వెలుపులకు పిలిచి ఆయన ఆత్మ క్రిందకు చేర్చాడు, ఆయన రక్తము క్రిందకు చేర్చాడు. ఇప్పుడు ఎవరైతే ఆ రక్తం క్రింద ఉన్నారో, పరిశుద్ధాత్మ క్రింద ఉన్నారో, వారిని ఇప్పుడు నిత్య రాజ్యంలోనికి చేరుస్తూ ఉన్నాడు. నిత్య రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయవేళ మనము మహా అగాధము అనే దాని మీద మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం నుండి. ధనవంతుడు రెండును, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాగిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. చూడండి, ఇక్కడ ధనవంతుడు ఒకడు ఉన్నాడంటే బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు బాగా ధనం ఉంది. ధనము కలిగిన వ్యక్తిని ఏమంటాడు చెప్పండి? ధనవంతుడు అంట. అతనికి డబ్బు ఉంది, మంచి మంచి కార్లు ఉన్నాయి, మంచి మంచి బిల్డింగులు ఉన్నాయి, బోల్డ్ స్థలాలు ఉన్నాయి, బాగా ఆస్తిపరుడు అతడు. ఆ పొలాల్లో మంచి మంచి తోటలు, ద్రాక్ష తోటలు, లేకపోతే అంజూరపు తోటలు, లేకపోతే కొబ్బరి తోటలు, అవి ఇవి కలిగి బాగా ధనము కలిగిన వాడు. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకుని, అంటే చాలా విలువైనవి అనమాట. ఆ రోజుల్లో చాలా ఖరీదైనటువంటి వస్త్రాలని అతడు ధరించుకొని బహుదినము కూడా అతడు బహుగా సుఖపడుతూ ఉండేవాడు అనమాట. అంటే ఏమీ కష్టపడాల్సిన పని లేదు అతడు, ఏమి కష్టపడాల్సిన పని లేదు. అతడు బాగా సుఖపడుతూ ఉండేవాడు. డబ్బుని బట్టి
ఆ డబ్బుతోటి అతడు ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇతడు ధనాన్ని నమ్ముకున్నాడు. ధనాన్ని ఇతడికి యజమానిగా చేసుకున్నాడు. అప్పుడు అతడు ఆ ధనము కోసం పనిచేస్తూ ఉండేవాడు అనమాట. ఆ విధంగా ధనమును బాగా సంపాదించుకొని బాగా ధనవంతుడు అయిపోయాడు. ఇతడే పరిసేయుడని బైబిల్ చెప్తా ఉంది. బాగా మిక్కిలి ధనము కలిగిన వాడుగా పిలువబడుతూ ఉన్నాడు ఇతడు. ఈనాడు కూడా క్రైస్తవ సంఘాలు, వధువు సంఘాల్లో కూడా చాలా సంఘాలు ఈనాడు ధనాపేక్ష కలిగి ఆ ధనముతోటి బహుగా సుఖపడుతూ ఉన్నాయి. ఈ లోకములో ధనము కలిగిన వారు సుఖంగా ఉంటారు. లోకరీతిగా వాళ్ళు ఏ విధంగా ఉంటారు చెప్పండి? సుఖపడతారు, కష్టాలుండవు. అందుకే చాలామంది అంటారు, నువ్వు బాగా చదువుకో, మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోయావు అనుకోండి, బాగా వేలు జీతాలు వస్తాయి, లక్షల జీతాలు వస్తాయి, అప్పుడు మన కష్టాలన్నీ తొలగిపోతాయి. అంటే మన మనకి లోకంలో ఏం కావాలో వాటన్నిటినీ కొనుక్కొని మనం బహు సుఖంగా జీవించవచ్చు, మంచి మంచి కార్లు కొనుక్కొని చక్కగా సుఖంగా మనం జీవించవచ్చు అని చెప్తూ ఉంటారు చాలామంది. పిల్లారా, ఒక విషయాన్ని గమనించండి. చాలా సంఘాలు కూడా మొట్టమొదట సత్యములు ఆరంభించిన సంఘాలు రాను రాను ఆ సంఘాలు ఏమైపోయాయంటే అవి ఆ ధనము కోసమని సత్యాన్ని విడిచిపెట్టేసి ఈ యొక్క దుర్బోధనలో కొనసాగుతున్నాయి చాలా సంఘాలు. ఆ ధనమే ఆశీర్వాదం అనుకుంటున్నారు వాళ్ళు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది, లోక సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది. కాబట్టి ఆ ధనవంతుడు లోక సంబంధమైన ఆశీర్వాదం కలిగి ఉన్నాడు. ఎక్కడైనా మీరు గమనించండి, ఏ వ్యక్తినైనా కానీ ఎవరినైనా కానీ పరిశుద్ధాత్మ కనుక విడిచిపెట్టిస్తే అక్కడ ఏమొస్తుంది చెప్పండి? ధనము, లోక జ్ఞానము, లోక ఎన్నిక ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకని ఆది సమాజము, మొట్టమొదటి సమాజము చాలా భక్తి కలిగిన సమాజం. వాళ్ళకి ఏమాత్రము కూడా లోక సంబంధమైన వాటి మీద ఆశలు లేవు వాళ్ళకి. అందుకనే వాళ్ళు కలిగి ఉన్నది ఏదైనా కూడా ఇతరులకు చేయడం కోసం వెనక తీసిన వారు కాదు. వాళ్ళు కలిగి ఉన్న స్థిర చర ఆస్తులు తీసుకొచ్చి పరిశుద్ధుల యొక్క అవసరాల్లో వాళ్ళు పాలు పొందిన వారుగా మనం చూస్తున్నాం. అదే సమాజము రాను రాను ఏమైపోయిందంటే 325 నిశ్చయ సమావేశం దగ్గరికి వచ్చేటప్పటికి వారు ఒక్కడని నమ్మినటువంటి వారు, నామములోనే రక్షణ కలుగుతుందని నమ్మినటువంటి వారు ముగ్గురు దేవుల సిద్ధాంతాన్ని అంగీకరించి త్రిత్వంలో బాప్తిజం ఇవ్వడం ఆరంభించారు. అప్పుడు పరిశుద్ధాత్మ ఆ సంఘాన్ని విడిచిపెట్టేసింది. ఎప్పుడైతే ఆ యొక్క సంఘాన్ని పరిశుద్ధాత్మ విడిచిపెట్టేసిందో అప్పుడు వారికి లోక సంబంధమైనటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా, ఆ యొక్క ధనము కలిగిన వారందరూ కూడా ఆ సంఘములోనికి రావడం ఆరంభించారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పుడు అది ధనము కలిగిన సంఘంగా మారిపోయింది. మరి ధనవంతుడు ఉంటే ఏమవుతుందో చెప్పండి? అది ధనము కలిగినటువంటి సంఘం అవుతుంది. ఆ విధంగా ధనము కలిగిన సమాజంగా మారిపోయింది. నేను కూడా సాంబమూర్తి నగర్లో ఉన్నప్పుడు ఈ యొక్క నామాన్ని గురించి ఆయన బయలుపరిచారు. జాన్సన్ గారికి పరిశుద్ధాత్మ కలిగి అపోస్తుల బోధ, ఏకత్వం గురించి బహుబలముగా ఆయన చాటించినట్టుగా ఎవరు కూడా ఆ కాలంలో చాటించలేదు, ప్రకటించలేదు. కానీ ఆయన స్త్రీ బోధ కూడా తప్పని చెప్పాడు. సాతానుడు వాడు చాలా తెలివైన వాడు మెల్లగా తీసుకుని వచ్చి స్త్రీ బోధను సమాజంలో ప్రవేశపెట్టాడు. సాతానుడు అది తప్పు అని చెప్పినప్పుడు వారు వినలేదు. అప్పటి వరకు కూడా చాలా శ్రమలు, శోధనలు అలా ఉండేది సమాజం పరిస్థితి, ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే ఆ యొక్క సమాజము వాళ్ళు
స్త్రీ బోధను పట్టుకున్నారు. సర్వశక్తిమంతుడు ఆ సమాజాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. పరిశుద్ధాత్మ బయటకు వచ్చేసి. అందుకనే వర్తమానికుడు ఎక్కడుంటే సర్వశక్తిమంతుడు అక్కడ ఉంటాడు, ఆయన నామనిస్తాడు. వర్తమానికుడు కూడా వాక్యం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. మీకు అర్థమవుతుందండి? ఆ విధంగా వచ్చిన తర్వాత సర్వశక్తిమంతుడు ఒకటే చెప్పాడు ఆయన, వారు లోకరీతిగా ఆశీర్వాదం పొందుతారు. లోకరీతిగా ఇచ్చినాలు బ్రదర్, లోకరీతిగా ఆశీర్వాదం పొందుతారు. ఆ లోక సంబంధమైన ఆశీర్వాదం ఈనాడు కనుక మీరు చూసినట్లయితే ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి కారణం ఏమిటి? లోక సంబంధమైన ఆశీర్వాదం వచ్చేస్తారు. సర్వశక్తిమంతుడు ప్రియులారా, ధనము ఆపేక్ష ఉన్న చోట సర్వశక్తిమంతుడు ఉన్నాడు. సర్వశక్తిమంతుడు అటు వారిని విడిచిపెట్టేస్తాడు. అందువల్ల పరిశుద్ధాత్మ, ధనము రెండు ఒక చోట ఉండవు. పరిశుద్ధాత్మ ఉంటే ధనం ఉండదు, ధనం ఉంటే పరిశుద్ధాత్మ ఉండదు. అందుకనే బైబిల్లో మనం చూస్తే మాసిదోనియా సమాజము బహు నిరుపేదల వాడు, పేదల కంటే కూడా ఇంకా పేదల వాడు, కానీ వారు దాతృత్వము బహుగా ఉండేదని బైబిల్ చెప్తుంది. అందుకని వారికి అనుగ్రహించిన కృప మీరు ఎరుగుదురు కదా అని అంటాడు బైబిల్. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వారు నిరుపేదలైనప్పుడు కూడా నిరుపేద స్థితిలో కూడా ఆయన కార్యాలు చేయడంలో వాళ్ళు బహుదాతృత్వమును కలిగి ఉండేవారు అన్నమాట. వాళ్ళు అలాగా పరిశుద్ధాత్మ గనక ఉంటే అక్కడ అది ఉండదు. అందుకని ఇద్దరు యజమానులకు మీరు దాసులై ఉన్నారన్నది బైబిల్. ఇద్దరు యజమానులకు మీరు ఏమై ఉండన్నారు చెప్పండి? దాసులై ఉన్నారు. అందుకనే డబ్బు అయినా ఉండాలి, ఆత్మ అయినా ఉండాలి. రెండూ ఉండవు. డబ్బు అయినా ఉండాలి, పరిశుద్ధాత్మ అయినా ఉండాలి. రెండూ ఉండవు. పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే డబ్బు వచ్చేస్తుంది. నీకు ఆ డబ్బు ఆపేక్షపోతే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. అందుకనే మొట్టమొదట మోషే వచ్చినప్పుడు వారు చాలా ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉన్నారు ఇశ్రాయేలు. మనం ఆయన రాజ్యాన్ని ప్రవేశించాలి, కానానికి ప్రవేశించాలి, మనకి మోషేనిచ్చినందుకు స్తోత్రం, ధర్మశాస్త్రం ఇచ్చినందుకు స్తోత్రం, మనకు ఒక ప్రవక్తనిచ్చినందుకు వందనాలు అని ఆయన మన కోసం పంపినందుకు స్తోత్రం అని ఆయన గణపరిచారు, సంతోషించారు. కానీ ఆ తరువాత రాను 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 వాళ్ళు అప్పుడు ఆత్మ సంబంధం విషయాల మీద మనసు ఉంచేవారు. రాను 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 వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి? ఆత్మానుసారమైన మనసు పోయి శరీరానుసారమైన మనసు వచ్చింది. అంటే ఐగుప్తు సంబంధమైన మనసు వచ్చింది. వాళ్ళు ఐగుప్తు సంబంధమైన మనసు వచ్చినప్పుడు ఇంకా సనగడం ప్రారంభించారు. సనిగి గొనిగే వాళ్ళు పరలోకం వెళ్ళరన్నది బైబిల్. సనగడం ఇలాగ చెప్పడం ఏంటి, అలాగ చెప్పడం ఏంటి, అలాగ చేయడం ఏంటి, ఇలాగ చేయడం ఏంటి, కానాను లేదు, ఏమీ లేదు. మీకు అర్థమైందా? ఐగుప్తులో మేము అలా ఉండేవాళ్ళం, ఇలా ఉండేవాళ్ళం. అది ఐగుప్తుది చీకటి సంబంధం, దాన్ని నువ్వు మర్చిపోవాలి. మత్స్యాకు సంబంధమైనది ఏమైపోవాలి చెప్పండి? అది మర్చిపోవాలి. నువ్వు పరలో కానాను సంబంధమైన దాన్ని నువ్వు పొందుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తునే జ్ఞాపకం చేసుకొని ఐగుప్తులో నడిచినట్లుగా వాళ్ళు మరలా ఆ మార్గంలో కూడా నడవాలనుకుంటున్నారు. అది చాలా తప్పు అనమాట. ఆత్మ సంబంధమైన మనసు ఏమొచ్చింది చెప్పండి? శరీర సంబంధమైన మనసు వచ్చేసింది. అంటే ఐగుప్తు ఆత్మ, ఐగుప్తు యొక్క ఆలోచనలు, ఆ మత్స్యాక సంబంధమైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు, ఆశలు వాళ్ళలో పోనందు వలన అవి మరలా తిరిగి వాళ్ళని పడగొట్టేశారు. ఆ రాజ్యం నుండి దూరం చేసి కానాను నుండి ఏం చేసేది చెప్పండి? దూరము చేసేసారు. అలాగే అనేక సంఘాలు ఆ విధంగా మొట్టమొదట ఆత్మానుసారంగానే ఆరంభించి చివరకు శరీరానుసారమైన సంఘాలుగా మిగిలిపోయాయి. ఐగుప్తు సంబంధమైనటువంటి ఆ యొక్క ఇజ్రాయిలు ఏ విధంగా అయితే ఆపేక్షలు, ఆలోచనలు కలిగి ఉన్నారు, ఈనాడు కూడా ఈ లోక సంబంధమైన, ఈ భూ సంబంధమైన, ఈ మత్స్యాగ సంబంధమైన సిద్ధాంతాలు, ఆపేక్షలు, ఆశలు ఇవన్నీ కూడా సంఘాల్లోనికి చొచ్చుకొచ్చేసాయి. అందువల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి దృష్టి ఏంటంటే ధనము సంపాదించాలి, ధనవంతులు అవ్వాలి, మేము ధనము కలిగిన సంఘంగా ఉండాలి, ధనవంతులంగా మేము పిలువబడాలి. మా గురించి అందరూ కూడా వీళ్ళు చాలా డబ్బున్నోళ్ళండి, చాలా సుఖంగా బాగా బ్రతుకుతున్నారండి, కానీ గొప్పగా అందరూ కూడా చెప్పుకోవాలి మా గురించి. ఆ పేరు ధనవంతులనే పేరు కోసం పురాకులు ఆడుతున్నారు చాలామంది.
ఆ సుఖభోగాలు అనిపిస్తున్నారు. వీళ్ళకి చాలా కార్లు ఉన్నాయి, చాలా బిల్డింగులు ఉన్నాయి. అయ్య బాబో వీళ్ళు పెద్ద ఆ అందమైన చర్చి కట్టారు, దానికి అందాన్ని తొడుగుతున్నారు. చర్చిలకి అందంగా కడుతున్నారు, ఆరాధించుకునే విధంగా కాదు, లోకానికి అందంగా కనబడాలనేటువంటి అభిప్రాయంతో వాటిని నిర్మిస్తూ ఉన్నారు. ఆరాధించుకోవడానికి అన్ని సౌకర్యాలతో, ఎందుకంటే ఆరాధించుకోవడానికి అనుకూలంగా ఉండాలి మందిరం అనేటువంటిది. అది వాళ్ళు ఆరాధించుకోవడానికి ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు ఆరాధనకు ఏమొస్తుందో చెప్పండి, సమస్య వచ్చేస్తుంది, సరిగా ఆరాధించలేరు వాళ్ళు. ఆయన్ని బాగా ఆరాధించాలంటే ఆ మందిరము సౌకర్యవంతంగా ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి, ఆయన ఆరాధించడానికి పరిపూర్ణంగా ఉండాలి అన్నీ కూడా. అది వదిలేసి ఈనాడు ఏం చేస్తుంది చెప్పండి, లోకానికి కనబరుచుకోవాలనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని అందంగా తయారు చేస్తూ ఉన్నారు, అందంగా కడుతున్నారు. లోకంలో వాళ్ళందరూ కూడా అబ్బాయి ఎంత చాలా బాగా అందంగా కట్టారు, ఈయన ఎలా అంత అందంగా కట్టాడు, ఆవిడ చాలా అందంగా కట్టేసింది, అలాగని లోకంలో పేరు లోకము చెప్పుకోవాలి అనే విధంగా లోకమును దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా లోకంలో మనుషులు దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. అదే దయ్యం అన్నమాట. సర్వశక్తిమంతుని చిత్తం అంటే ఆయన్ని దృష్టిలో పెట్టుకుని చేసేదే సర్వశక్తిమంతుని చిత్తమైనది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆ ధనవంతుడు ఏ విధంగా అయితే బహుగా సుఖించాడో ఆ డబ్బు వలన, ఈనాడు కూడా సంఘాలు వారు డబ్బు కలిగి ధనము కలిగి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నారు, డబ్బును ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలంటే వెళ్ళగలరు వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఆ పెద్ద పెద్ద లేకపోతే ఇతర దేశాలు లేకపోతే అమెరికా చూసి రాగలంటే చూసి వస్తారు వాళ్ళు. మీకు అర్థమైందా? లేకపోతే పెద్ద పెద్ద ఢిల్లీయో లేకపోతే అమరావతిలో లేకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళి ఏది చూసి రావాలన్నా చూసేస్తారు. కారణం ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లోట్లేదు, సుఖంగా ఉండడానికి ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్ళగలరు అనమాట. వాళ్ళ మనస్సు ఎక్కడికి వెళ్ళి చూడాలనిపిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు వాటన్నిటిని కూడా చూసి విని ఆనందించి ఆ విధంగా మనస్సుని సుఖపెట్టుకుంటూ ఉంటారన్నమాట. ఆ విధంగా సంఘాలు ఈనాడు ఏమైపోయానండి, బహుగా సుఖిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఘాలు. వాటి కోసం ప్రాకులాడుతున్న పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి. అందువల్ల చాలామంది పాస్టర్లు కూడా ఈ డబ్బు కోసమే సేవలోకి వచ్చిన వారు, బ్రతుకు తీరు కోసం సేవలోకి వచ్చిన వారు, అనగా పట్టుకుట్టు కోసం సేవలోకి వచ్చిన వారు, ఏదో విధంగా సంఘం ఉంటే ఆ సంఘం ద్వారా ఏదే విధంగా మనం బ్రతికేయచ్చు ఆలోచనతో సువార్తలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అది చాలా తప్పుడు విధానమైనది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఒక వ్యక్తి కనుక సర్వశక్తిమంతుని ఆత్మచేత పిలువబడితే ఆ సమాజము రక్షించబడాలని, ఆ సమాజము ఆయన రాజ్యమును ప్రవేశించాలని దాని గురించి అతడు ప్రకటిస్తాడు. ఆయన నామనిస్తాడు. దాని విషయంలో భారము కలిగి ఉంటాడు. కానీ నాడు సంఘాలు ఏమైపోయినాయి చెప్పండి? సంఘాల్లో ఉన్న బోధకులు కూడా ఏమైపోయారు? ఈనాడు ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటున్నారు, ధనవంతులుగా ఉంటున్నారు. డబ్బును సంపాదించుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? తమ కొరకు పోగు చేసుకుంటూ ఉన్నారు. తమ కొరకు పోగు చేసుకుని ఏ ఒక్కరైనా కానీ అది లెక్కలోనికి రాదు. నువ్వు ఇప్పుడు కూడా నీ కొరకు నువ్వేది కూడా పోగు చేసుకోకూడదు. కానీ ఈనాడు పాస్టర్లు ఏం చేస్తున్నారంటే తమ కోసము పోగు చేసుకుంటున్నారు. ఆయన కార్యముల కోసము కాకుండా తమ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోగు చేసుకుని ఈ ధనాన్ని చూసుకుని వాళ్ళు ఆ ధనమును బట్టి ఆనందిస్తూ ఉన్నారు. మాకేమీ, అందుకని లౌదీయక సంఘము ధనవృద్ధి చేసుకుని నాకేమీ కొదువు లేదు, నాకేమీ లోటు లేదు, నేనన్నీ కలిగి ఉన్నాను, నాకేమీ పర్వాలేదు అని లౌదీయక సంఘము చెప్పుకుంటా ఉంది. కానీ సర్వశక్తిమంతుడు ఆ సంఘములో లేడు, ఆ సమాజంలో లేడు. ఆయన వెలుపల ఉన్నాడు, ఆ సమాజంలో లేడు.
ఆయన వెలుపల ఉన్నాడు. అయితే వారు ఒకటి కొదువు కలిగి ఉన్నారు. ఆ కొదువు ఏమిటంటే వారి జీవితంలో ఆ సమాజంలో పరిశుద్ధాత్మ లేదు. సర్వశక్తిమంతుడు లేడు ఆ సమాజం. వెలుపల ఉన్నాడు కానీ వాళ్ళకి ఏ కొదువ లేదు. అందువల్ల డబ్బు, కార్లు ఇవన్నీ ఉన్నంత మాత్రాన మనుషులు ఏమనుకుంటారంటే సర్వశక్తిమంతుడు తోడుగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడు మనం తోడుగా ఉండబట్టే నేను ఇంత ధనవంతుని అయిపోయాను, ఈ కార్లు కొనుక్కున్నాను, ఇవన్నీ నేను చేయగలుగుతున్నానంటే సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉండబట్టే ఇంత డబ్బుని నేను సంపాదించాను అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ సర్వశక్తిమంతుడు అక్కడ లేడు. ఇంతగా ఆశీర్వదించబడ్డానంటే ఆయన వల్లే. అందుకనే పాస్టర్లు చెప్పుకుంటారు, మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు, మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు, మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లారా, ధనాపేక్షే సమస్త కీడులకు మూలమని బైబిల్ చెప్తా ఉంది. డబ్బు కోసమే. ఆ డబ్బు ఏం చేస్తే చెప్పండి, వాక్యాన్ని మీరేలాగా చేస్తే, ఆజ్ఞను అతిక్రమించేలాగా చేస్తే. డబ్బు అవసరమే ఈ లోకంలో. అది నీకు ఒక దాసుడుగా ఉండాలి తప్ప యజమానిగా ఉండకూడదు. దాసుడుగా ఉండాలి తప్ప యజమానిగా ఉండకూడదు. అప్పుడు అది యజమానిగా ఉందనుకోండి, నీవు వాక్యముని మీ డబ్బు కోసం ఈ వాక్యాన్ని మీరుతావు. ఆ యొక్క ఇస్కరియోతు యోధ అదే చేశాడు. ఆ డబ్బు కోసమై మెస్సయ్యను అప్పగించాడు. అంటే ఆ డబ్బు కోసమై మెస్సయ్యని అప్పగించాడు. ఈనాడు కూడా డబ్బు ఇస్తే చాలండి, ఆ డబ్బు కోసమని ఆదాయాలు పోతాయని ఈనాడు కూడా సంఘాల్లో ఏమైపోయింది తెలుసండి, సంఘాల్లో ఆదాయాలు వస్తుంటాయి. ఈ ఆదాయాల కోసం ఏం చేస్తుంటారంటే ఆదాయం ఎక్కడ పోద్దో అని ఆ సమాజంలో ఎవరినైనా సర్వశక్తిమంతుడు అభిషేకించినా అతన్ని తోసేస్తారు. కారణం ఎందుకంటే ఈ డబ్బు అతడికి పోద్దేమో. నిజముగా అభిషేకించబడిన వ్యక్తి ఏం చేస్తాడనంటే ఆ ధనము విషయంలో నమ్మకంగా ఉంటాడు. సర్వశక్తిమంతుడు లెక్కప్పగించాలి అని భయముతో ఉంటాడు అతడు. అందువల్ల అతడు కూడా రాబడిలో మరలా దశమ భాగం వాటిని తీస్తూ ఉంటాడు. అది ఆ సర్వశక్తిమంతుడు అభిషేకించబడిన వ్యక్తికి అది ఒక క్రమమైనది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల మనం ఎవరైనా కానీ ఒక సేవకు నిజమైన అభిషేకించబడిన సేవకు ఇస్తున్నామంటే అది జీవిస్తున్నానని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడని బైబిల్. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈనాడు సంఘాల్లో ఏమైపోయిందంటే ఆ యొక్క పాస్టర్ గారు చనిపోయాడు అనుకోండి, ఆ సమాజం యొక్క సంఘం యొక్క ఆదాయం ఎక్కడ పోద్దు అని సర్వశక్తిమంతుడు అభిషేకించబడిన వ్యక్తిని త్రోసివేసేసి ఈ యొక్క పాస్టర్ గారి యొక్క కొడుకో, మీకు అర్థమైందా, పాస్టర్ గారి యొక్క భార్యో ఎవరో ఒకరు దానికి ఏమైపోతున్నాడు చెప్పండి, ఆశ్రమంలో పాస్టర్ గారు అయిపోతున్నాడు. అంటే అది ఒక వ్యాపారం అయిపోతుంది అనమాట. వ్యాపారస్తుడు ఉన్నాడు, అతడు చనిపోతే అతడు కొడుకో, అతడు కూతురో, అతడి భార్యో ఎవరొకరు వ్యాపారాన్ని చూసుకుంటుంటారు. ఇది అలా కాదు. ఇది రాజకీయ సంఘాల్లో కూడా ఆ విధంగా, ఆ యొక్క రాజకీయాల్లో కూడా అదే విధంగా ఉంటుంది. అదే విధంగా సంఘాల్లో కూడా వచ్చేసేది ఆ విధమైన పరిస్థితి. అందువల్ల అక్కడ సర్వశక్తిమంతుని ఆత్మ పనిచేయదు. ఇంకా అక్కడ సర్వశక్తిమంతుని ఆత్మ అక్కడ పనిచేయదు. ఇంకా సర్వశక్తిమంతుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి ద్వారానే ఆయన తన కార్యాన్ని ఆయన జరిగించుకుంటాడు. అది క్రమం. అది బైబిల్లో ఉన్నటువంటి క్రమం. అది నువ్వు ఇంకా ఎవరిని నమ్ముకున్నా కానీ ఆయన రాజ్యానికి రావడం అనేది కుదరదు, ఆయన రాజ్యానికి వెళ్ళడం అనేది కుదరదు. ఆ విధంగా ప్రతిదీ కూడా ఆయన క్రమంలో పెట్టాడు అనమాట. కాబట్టి ఈనాడు సమాజాలన్నీ కూడా ఆ విధంగా డబ్బులు అక్రమమైనటువంటి డబ్బులు, ఆ డబ్బు ఎవరికి ఇప్పుడు మత్స్య సంఘాల్లో ఉంటుంది. ఆ యొక్క దశమ భాగములు అవి సేవకునికి తీసుకొచ్చేవాళ్ళు. ఆ దశమ భాగాలు అనేవి ఇంకా దేనికి కూడా ఖర్చు పెట్టకూడదు. అవి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ దశమ భాగాలు మనము ఆ ఇంటికి ఇచ్చే బదులు మనమే ఏదో ఒక మీటింగ్ పెట్టేసి
ఆ దశంభాగం డబ్బులు ఈ మీటింగ్ ఖర్చు పెట్టేస్తే పోదు కదా, అప్పుడు నలుగురికి భోజనం పెట్టినట్టు ఉంటుంది, అందరూ వాక్యం విన్నట్టు ఉంటుంది అని చెప్పి దశంభాగం డబ్బులు తీసుకుని వెళ్ళి వాటికి ఖర్చు పెడతా ఉంటారు. అది తప్పని. అది ఆ యొక్క నీ రాబడిలో ఆ యొక్క ప్రథమ ఫలాలని ఉంటాయి, అలాగే దశంభాగాలని ఉంటాయి, కానుకలేమి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ప్రథమ ఫలము అంటే నీకు మొదటగా వచ్చింది సర్వశక్తిమంతునికి ఇవ్వడం. ఆ తర్వాత ఈ యొక్క దశంభాగం అంటే నీ రాబడిలో 10వ వంతుని అది ఎప్పుడు కూడా సేవకునికే ఇవ్వాలన్నమాట. ఆ సేవకునికే ఇవ్వాలి. చాలామంది ఏమంటారు ఈ విధంగా, ఈయనకు డబ్బు ఆశ కలిగి, అది క్రమం, అది బైబుల్ చెప్తుంది. బైబుల్ చెప్తే ఏమంటున్నారంటే ఈ డబ్బు ఆశ కలిగలా చెప్తున్నాడు. నిన్ను హెచ్చరించాల్సిన బాధ్యత ఉంది సేవకుడితో. బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది చెప్పకపోతే నీవు నా మీద నేరం మోపుతావు రేపు. మాకు ఆ పాస్టర్ గారు చెప్పలేదు. నీకు అర్థమైందా? అందువలన ఆయన అవి ఆ యొక్క దశమభాగములు కానీ ఆ కానుకలు కానీ సేవకునికి ఇచ్చింది. అది ఒకవేళ ఆ దశమభాగములు కనుక నీవు ఆ విధంగా సేవకునికి గనక ఇవ్వకుండా, అభిషేకించబడిన సేవకునికి గనక ఇవ్వకుండా, ఎవడైనా పాస్టరే కదని ఎవరికి ఇచ్చేసి, లేకపోతే నీవు వాటిని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి ఏదో ఆ రోడ్డు మీద వెళ్ళాలి వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేసి ఈ విధంగా చేసినా అది నీ మీద నేరమే మోపుతుంది తప్ప నీకు ఏ ఉపయోగం. నువ్వు నేరస్తుడివి, నీవు దోషివి అని నీ మీద నేరం మోపుతుంది. నువ్వు నేరస్తుడు అవుతావు, ఉగ్రతలోకి వెళ్ళిపోతావు. నీకు అర్థమైందా? కాబట్టి ఈనాడు ఏమైపోయిందంటే అది చాలా సంఘాలలో మనం చూస్తే సంఘ పెద్దలు, ట్రెజరీలు, మేనేజర్లు రకరకాలుగా ఉంటారు. ఆ పాస్టర్ గారికి నెలకు ఎంతో కొంత జీతం ఇచ్చేస్తుంటారు. బాప్టిస్ట్ సంఘాల్లో, లూథరన్స్ కొన్ని సంఘాల్లో ఆ కానుకలన్నీ కూడా, దశంభాగంలో కానుకలన్నీ కూడా వీళ్ళు తీసుకొని వీళ్ళు ఇష్టం వచ్చేట్లు వాటికి ఇటుకి ఖర్చు పెడతా ఉంటారు. అది వాక్యానికి వ్యతిరేకం. నీకు అర్థమైందా? వాక్యానికి అది వ్యతిరేకం. ఇతరికి నెలకు జీతం ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. బైబిల్లో అలాంటి దానికి ఆధారం లేదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని వీళ్ళని జీతగాళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటారు చెప్పండి? సంఘాల్లో ఏ జీతాలు ఇస్తూ ఉంటే ఆ జీతాలకి సువార్త చేస్తుంటారు. అందుకని జీతగాడే అని ఉంటారు. కానీ నిజంగా అభిషేకించబడిన వాడు ఏం చేస్తారు చెప్పండి? ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏం వచ్చినా వాక్య వ్యతిరేకమైన వాటికి లోబడకుండా వాక్యం మీదే నిలబడతాడు. శోధనలు వచ్చినా, కష్టములు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఆ ఏది బయలుపరచబడిందో తనకి ఆ ప్రత్యక్షత మీద ఆనాడు అపోస్తులుడైన పౌలు గారికి బయలుపరచబడింది. దాని ప్రత్యక్షత మీద అతడు నిలబడ్డాడు. ఆ విధంగా అభిషేకించబడిన వ్యక్తి ఆ విధంగా నిలబడతాడు, ఆయన నామనిస్తాడు. కాబట్టి నాడు సంఘాలు చాలా వాక్య వ్యతిరేకమైన విధానాల్లో వెళ్ళిపోయి మీరు మెస్సయ్య ముగ్గురు కాదు, నలుగురు మని బోధించమని మేము బోధిస్తాం. మాకు ఇతర దేశాలు డబ్బు ఇస్తే చాలు. డబ్బు కోసం ఆయన్ని ఏమి బోధించమని మేము బోధిస్తాం. డబ్బు కోసం మీరు మాకు ఏమి చెప్పమన్నా మేము చెప్తాం. డబ్బు కోసం వాక్యానికి వ్యతిరేకంగా ఏది బోధించమన్నా బోధిస్తారు. కాబట్టి అందుకనే ఈనాడు సమస్త సంఘాలన్నింటిలో కూడా ఈ యొక్క ధనాపేక్ష కలిగినటువంటి ఆత్మ సంఘాల్లోనికి ప్రవేశించి ఆ డబ్బు కోసమే ఈనాడు ఆయన యొక్క సేవకులను నిరాకరించి వారికి వారే సంఘాలను నడుపుకుంటూ ఆ డబ్బును పోగేసుకొని ఈనాడు సంఘాలు బహు గొప్పగా వర్ధిల్లినట్టు కనబడుతూ ఉన్నాయి. కానీ ఇది వాక్యమునకు వ్యతిరేకమైనది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల సేవ అనేటువంటిది వంశపారంపర్యమైనది కాదు. అది ఆయన ఎవరిని అభిషేకిస్తే వారు మాత్రం. అందుకనే మోషే తర్వాత, ఆ మోషే నిద్రించిన తర్వాత ఆ మోషే భార్య లేకపోతే మోషే పిల్లలో సేవ చేయలేదు. ఆ తర్వాత యెహోషువను ఆయన అభిషేకించుకున్నప్పుడు యెహోషువ ద్వారానే వారు కానానికి వెళ్ళారు. యెహోషువ ద్వారానే. ఆ విధంగా సర్వశక్తిమంతుడు ఒక క్రమం ఉంటుంది. అది చాలా మందికి ఏం చేస్తారంటే ఈ సేవకుల మీద నమ్మకం లేక, నిజమైన సేవకుల మీద నమ్మకం లేక, మీకు అర్థమైందా? విశ్వాసం లేక
అందువలన వాళ్ళు ఆ యొక్క మత్స్యాగ సంఘాల్లో డబ్బుని ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి మేనేజర్లు, ట్రెజరర్లు వీళ్ళందరూ కూడా కూర్చి ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ ప్రతిదానికి కూడా క్రమం ఉంది. ప్రతిదానికి కూడా ఏముంటుంది చెప్పండి? క్రమం ఉంది. ఆ క్రమాన్ని నువ్వు అనుసరించాలి. ఆయన నామనిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈనాడు సంఘాలు బహుధనముతో వర్ధిల్లి బహుగా సుఖపడుతూ ఉన్నాయి. ఈ ఆదాయాలు ఎక్కడ పోతాయో అని చెప్పి సంఘాలని కూడా ఏం చేస్తుంది చెప్పండి? వాక్యమును కానీ సేవకుడిని కానీ లోపలికి రానివ్వకుండా ఆ వంశపారంపర్యంగా కొనసాగుతున్నాయి సంఘాలు. అక్కడ పరిశుద్ధాత్మ లేదని మరి వాళ్ళు వాక్యమే చెప్తున్నారు కదండి, బైబిల్ చెప్తున్నారు కదండి. పాస్టర్ల భార్యలైనా, పిల్లలైనా, లేకపోతే కొడుకులైనా, ఎవరైనా కానీ వాక్యమే చెప్తున్నారు కదండి. మత్స్యాగ సంఘాల్లో కూడా చాలామంది స్త్రీ బోధకులు, అలాగే పాస్టర్లు చాలామంది వాక్యమే చెప్తూ ఉంటారు. కానీ అది సత్యం కాదు. మీకు అర్థమైందా? వారికి ఆయన యొక్క అభిషేకం లేదు, వారికి ఆ పిలుపు లేదు. అది వాక్య వ్యతిరేకం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. బోధించే అధికారము ఆయన ఇవ్వలేదు. ఆ బోధించే హక్కు వాళ్ళకి లేదు. అందువల్ల సమాజాలు ఈనాడు ప్రపంచంలో ధనముతో తొలుతూగుతూ బహుగా సుఖించుచు ఖరీదైన వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖిస్తూ ఉన్నాయి. కానీ లాజరు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు గురించి మనం చదివాం. లాజరు అని ఒక దరిద్రుడుండెను. లాజరు అతడు ఒక దరిద్రుడుగా పిలువబడుతూ ఉన్నాడు. అందరూ అన్నారు అతడు దరిద్రుడు, ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు, అతడు బతుకంతే, అతడి జీవితం అంతే, అతడంతే, అతడికి ఏ ఆశీర్వాదం లేదు. సర్వశక్తిమంతుడు అతడు తోడుగా ఉంటే ఆ దరిద్రంగా ఎందుకు జీవిస్తాడు, ఆ దరిద్రంగా ఎందుకు బతుకుతాడు అనుకుంటున్నారు చాలామంది. కానీ అతడికి లోక సంబంధమైన ధనము అతడు ఏమి చేశాడు? ఏమిటి? బైబిల్ చూడండి, కొర్నేలి గురించి మనం చూస్తుంటాం. ఆ కొర్నేలి అతడు సర్వశక్తిమంతుని భయభక్తులు కలిగిన వాడై ఎల్లప్పుడూ ప్రార్థించుచు అతడు ధర్మకార్యములు చేస్తూ ఉండేవాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు కూడా సర్వశక్తిమంతు దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడనంటే అతడు కూడా నీతి కార్యాలు చేశాడు కనుక అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. అతడు నీతి కార్యాలు చేశాడు కనుక అతడు ఏమైనాడు చెప్పండి? నీతిమంతుడిగా అతడు ఉన్నాడు. అందుకనే ఆ లాజరు అని ఒక దరిద్రుడుండెను. అందుకనే మీరు ప్రకటన గ్రంథములో సువర్ణ సమాజం ఉంటుంది. అప్పుడు ఆయన అంటాడు, నీ శ్రమను నీ దరిద్రతో నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. నీ శ్రమను నీ దరిద్రతో నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. కాబట్టి లాజరు అతడు నీతిగా జీవించడం వల్ల ఏ అన్యాయము, అక్రమము, మోసము చేసి ఏ డబ్బు సంపాదించకుండా తను కలిగి ఉన్న దానిలో సంతృప్తి పడుతూ, తన కలిగి ఉన్న దానితో సంతృప్తి పడుతూ అతడు పేద వ్యక్తిగా భూమి మీద కనబడుతున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కానీ అతడు పేద వ్యక్తి అయినప్పటికీ కూడా అతడు ప్రార్థనాపరుడు, అతడు నీతిమంతుడు, మంచి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. అతడు సర్వశక్తిమంతుడు, హృదయాన్ని చూస్తాడే తప్ప పై రూపాన్ని చూడడాయ. అతడు శరీరము కురుపులతో ఉండవచ్చు, లేకపోతే అతడు ఆ వస్త్రములు అవి మాసిపోయిన వస్త్రాలుగా ఉండొచ్చు. ఏమండి? అందుకని లాజరు అని ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని నేను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాటిను. అందుకనే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి ఆ ధనవంతుడు ఆ యొక్క పైన డాబాలో ఉండి పెద్ద బిల్డింగులో ఉండి కింద పడివేసేటువంటి మిగిలిపోయిన రొట్టె ముక్కలని అతడు ఆ రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని పోయినాడు అన్నది బైబిల్. అంటే పేద వ్యక్తి ఏం చేస్తాడు? పేద వ్యక్తి కొన్నిసార్లు పస్తులు ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు అంటే తినడానికి ఆహారం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు అతను. ఎందుకని? సత్యము కోసం నిలబడినందువల్ల, వాక్యం కోసం నిలబడినందువల్ల.
అక్కడ అతడు పేద స్థితిని అనిపిస్తాడు. అందుకనే మనం చూసినట్లయితే పూర్వం మనుషులు సత్యం కోసం నిలబడిన వాళ్ళు చాలా పేద స్థితిలో ఉండి కూడా సువార్త ప్రకటించారు. వాళ్ళు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా కొన్ని మైళ్ళు దూరం వెళ్ళి వాడు సువార్త ప్రకటించేవారు, నడిచి వెళ్ళి. ఇప్పుడులాగా కార్లు లేకపోతే బైకులు, ఆటోలు ఇలాంటివి ఏమీ లేవు. అలాంటి సమయంలో కూడా వాళ్ళు కొన్ని మైళ్ళు నడిచి వెళ్ళి ఆయన కోసం వెళ్ళి ఆ సువార్తని ప్రకటించారు, సత్యాన్ని ప్రకటించారు. ఆ విధంగా శ్రమ పడ్డారు. ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ మనుషులు సమయానికి రావడం లేదు. కానీ ఆ రోజుల్లో ఆయన ఆరాధించడానికి వారు కొన్ని మైళ్ళు దూరం నడిచి వచ్చేవారు. వాక్యం వినడానికి మందిరాలకి కొన్ని మైళ్ళు దూరం ఏం చేసేవారు చెప్పండి? నడిచి వచ్చేసేవారు. ఎప్పుడు లేచేవారో వాళ్ళు, కానీ ఆరాధనకు ఆ సమయానికి వచ్చి తర్వాత వెళదాంలే, తర్వాత చూద్దాంలే అని కాదు. వాళ్ళు ఆ సమయానికి, ఇప్పుడు మనకి ఏదైనా ఆరాధన ఉంది, లేకపోతే రేపు ఉదయాన్నే 4 గంటలకు లేవాలి అంటే ఆ రోజు నైట్ నాకు నిద్ర పట్టదు, అసలు నిద్ర పట్టదు. వాక్యము గురించి ఆ సమయమును అస్మాను గడియారం ఒక చూసుకుంటూ స్తుతించుకుంటూ ఉండడం ఎందుకు జరుగుతూ ఉంటుంది చెప్పండి? మనలో ఆ భయం ఉంటుంది అన్నమాట. ఆ భయము అంతరంగంలో ఆ భయాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఆ సమయానికి మనం వెళ్ళి సమయం దానికి వెళ్ళి మనం ఆరాధించాలని ఆ భయాన్ని బట్టి మనం ఆ భయం వల్ల మనం నిద్రపోలేకపోతుంటాం. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు ఆ పేద స్థితిలో ఉండి వారు సువార్త ప్రకటించారు. అప్పుడు ఇలాంటి వసతులు ఏమీ లేనప్పటికీ కూడా కొండల్లోనూ బండల్లోనూ ప్రయాణం చేస్తూ, అడవుల్లో కూడా ప్రయాణం చేస్తూ, ఇప్పటిలాగా మంచి సౌకర్యవంతమైన రోడ్లు కూడా లేవు. కాలువలు దాటుకొని, మురుగు కాలువలు దాటి, అలా దాటి ఇలా దాటి ఆయన కోసము, ఆయన యొక్క వాక్యమును ప్రకటించాలని, ఆయన గురించి చెప్పాలని వాళ్ళు ఏం చేసేవారంటే ఆ విధంగా ప్రయాణించి ఆ రోజుల్లో వారు వెళ్ళి సువార్త ప్రకటించేవారు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా సులువు సువార్త ప్రకటించడం, అన్ని సౌకర్యాలు వచ్చాయి. కానీ అప్పుడు ఇంకా కష్టంగా ఉండేది. చాలా భయంకరమైన కష్టాలుగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో నమ్ముకుంటే చాలా ఇబ్బందులు పెట్టేవారు, చాలా కష్టాలు పెట్టేవారు, చాలా అవమానకరంగా మాట్లాడేవారు. అనేక సందర్భాలు ఉన్నాయి. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆ రోజుల్లో కూడా అపోస్తలులు ఉన్నారు, వారు కూడా భేదవారైపోయారు. ఎందుకనంటే ఆయన కోసం వాళ్ళ సమస్తను విడిచిపెట్టేశారు. వాళ్ళు కలిగి ఉన్నది విడిచిపెట్టేశారు, వాళ్ళు కలిగి ఉన్న దుర్బోధలు విడిచిపెట్టేశారు, వాళ్ళ యొక్క చెడ్డ అలవాట్లు విడిచిపెట్టేశారు, వారు దురాలోచనలు విడిచిపెట్టేశారు, వాళ్ళ పాపం సంబంధం ప్రతిదీ విడిచిపెట్టేశారు, లోకంలో వాళ్ళు కలిగి ఉన్న దాన్ని కూడా విడిచిపెట్టేశారు. పేతురు గారు అయితే ఆ వలలు, ఆ పడవ, జీవనాధారం అదే, అవి కూడా విడిచిపెట్టేసి మెస్సయ్య సువార్త ప్రకటించడం కోసం వారు ఆ విధంగా వచ్చేసారు. వాళ్ళు పేదవారయ్యారు. అందుకనే ఆ శిష్యుల వైపు చూసి అంటాడు, పేదవారైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పాడు ఆయన నామరిస్తారు. అంటే వారు దేని నిమిత్తం వాళ్ళు పేదవారయ్యారంటే సువార్త నిమిత్తమై పేదవారయ్యారు. ఇప్పుడు నేను సువార్త గనక ఆయన నన్ను పిలవలేదనుకోండి, నేను గొప్ప ధనవంతుడిగా ఉండేవాడిని. నాకు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నాకు ఆయన ఇచ్చిన తెలివితేటలను బట్టి చాలామంది అంటారు, మీరు పెద్ద కారులో తిరగాల్సిన వాళ్ళు, పెద్ద పెద్ద సిటీల్లో ఉండాల్సిన వాళ్ళు, మీరు సేవ అనుకుని ఇక్కడ ఉండిపోయారేందండి, ఎందుకండి ఇది అన్నోళ్ళు ఉన్నారు చాలా. మీకు అర్థమైందా? నాకు నేనేనాడు అవకాశాలు వెతకలేదు. ఏదొక ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందా ఏంటా, పని ఎక్కడ దొరుకుతుందా ఏంటా అని నేను ఏనాడు కూడా వెతకలేదు. వాళ్ళే నా దగ్గరకు వచ్చారు. ఆ సినిమా రంగం వాళ్ళు కావచ్చు, పత్రికా రంగం వాళ్ళు కావచ్చు, రకరకాల పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. విదేశానికి రమ్మని చెప్పి ఆహ్వానం వచ్చే నాకు విదేశానికి రమ్మని. కానీ ఇవన్నిటినీ పక్కకు దోసాను. కారణం ఎందుకని? వాక్యం మనకు కావాలి. ఈ వాక్యము మనం నమ్ముకోవడం వల్ల, వాక్యాన్ని మనం పట్టుకోవడం వల్ల, సత్యం అందరూ నమ్మరు. ఆ ప్రత్యక్షత కలిగిన వాళ్ళే నమ్ముతారు తప్ప అందరూ నమ్మరు. అందువల్ల పేద స్థితిలోకి మనం పేద స్థితి మార్గమైంది. ఆయన నామనిస్తారు. అదే వాక్యం మీద నిలబడకపోతే, రాజీ పడిపోతే, త్రిత్వముతోనో స్త్రీ బోధనతోనో లోక సంబంధమైన అన్ని సంబంధమైన ఆచారాలతోనూ రాజీ పడిపోతే బహు సుఖంగా ఉంటుంది.
మోషే కూడా ఫరోతో రాజీ పడిపోయాడు అనుకోండి, మోషే పరిస్థితి కూడా ఐగుప్తు దేశంలో ఎలా ఉండదు చెప్పండి? చాలా సుఖంగా, చాలా బ్రహ్మాండంగా, చాలా బాగా ఉంటుంది. ఆ మోషే అలాంటి కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ పడాల్సిన అవసరం లేదు. బహు సుఖంగా జీవించవచ్చు ఐగుప్తు దేశంలో. కానీ వాక్యం కోసం నిలబడడం వల్ల మోషే పేదవాడై చాలా శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ పడాల్సి వచ్చింది. ఆయన హల్లెలూయా. అలాగే ఏలియా కూడా యెజెబెలుతో రాజీ పడిపోతే, మనము మీది ఒకటేలే, మీరు చెప్పండి, నేను చెప్పేస్తాను, మన బోధంతా ఒకటేలే అనే కనుక రాజీ పడిపోయినట్లయితే ఆ యెజెబెలు కూడా ఆ యొక్క ఆమె దగ్గర ఉన్నటువంటి 850 మంది ప్రవక్తలేమో ఉన్నారు, వాళ్ళను కంటే కూడా ఏలియాని ఇంకా బాగా చూసుకునేది. కానీ ఏలియా రాజీ పడలేదు. పేద వ్యక్తిగా జీవించడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ఆ సరస్సు నీరు త్రాగి ఆ కాకువలను తీసుకుని వచ్చే ఆహారమును భుజించడానికైనా ఇష్టపడ్డాడు, కానీ లేకపోతే సారెపతిలోని విధవరాలు ఆమె పెట్టిన ఆహారమును తిని అతడు అక్కడ ఉండడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ఆ యొక్క ధనవంతులతో రాజీపడి డబ్బు కోసమై అతడు ఆ దుర్బోధలతో అతడు ఏకీభవించలేదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అవి తప్పు అంటే తప్పు అని నిలబడ్డాడు. చాలామంది అవి తప్పు, ఈ తప్పు అంటే రాజీ పడిపోతావు. తప్పు అంటే నువ్వు తప్పు అన్నట్టు ప్రత్యేకంగా నిలబడాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అందువలన లాజరు కూడా ఆ దినమున అతడు ఒక పేద వ్యక్తిగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని అతడు అంటాడు, అతడు ఏమంటాడంటే చూడండి 27వ వచనంలో, అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నేను వేడుకొనుచున్నాను. మీకు అర్థమైందా? ఎవరిని పంపాలని చెప్పండి? లాజరును పంపమన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే లాజరు ఒకప్పుడు సువార్త ప్రకటించేవాడు, సువార్త కోసం నిలబడిన వాడు అతడు. అందుకనే ఆ రోజుల్లో కూడా పరిసయ్యుడు ఆ లాజరు సువార్త ప్రకటించడం చూశాడు, ప్రకటించడం విన్నాడు. విని ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, ఇతడు బోధ ఇది అబద్ధము, ఇది సత్యం కాదు, ఇది దుర్బోధ అని చెప్పి ఆ పేదవాడైనటువంటి ఆ లాజరు యొక్క బోధని అతడు తిరస్కరించాడు. కానీ లాజరు ఏం చెప్తున్నాడు? సత్యమే చెప్తూ ఉన్నాడు. కానీ పాతాళంలో పడిపోయినప్పుడు అప్పుడు ఆ లాజరుని వెళ్ళేలా ఒకరిని పంపమంటున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ లాజరుని పంపమంటున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? నిర్లక్ష్యం చేసి. ఈనాడు కూడా చాలా సంఘాలు, ఆనాడు జాన్సన్ గారు ఉన్నారు, ఆయన పేద స్థితిలోనే ఉన్నాడు. బెన్హాం గారు కూడా, బెన్హాం గారు ఏం చేసేవారంటే ఆయన రాబడిలో అందరూ కూడా వచ్చిన దానిలో 10వ వంతు ఇచ్చేవారు, ఇస్తారు. కానీ బెన్హాం గారు ఏం చేశారంటే 1 వంతు ఇచ్చుకొని 9 వంతులు సరశక్తి మందుకు ఖర్చు పెట్టేవారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజుల్లో ప్రపంచ సువార్త ఆయనకి ఖర్చులు బోల్డ్ ఉండేవి, అయినప్పటికీ కూడా అదే టైంలో ఆ విధంగా ఖర్చు పెట్టేవాడు. ఆయన నామనిస్తారు. కాబట్టి జాన్సన్ గారు వీళ్ళందరూ కూడా సత్యం కోసం నిలబడ్డారు, వాళ్ళు ప్రకటించారు. ఆ రోజుల్లో మత్స్యాల సంఘాలన్నీ కూడా అది దుర్బోధ, తీర్థమే కరెక్టు, ఆయన ఒక్కడే ఆ నామంలోనే కాదు తీర్థంలో కూడా బాప్తిజం పొందిన పరలోకం వెళ్ళిపోతారు, అన్ని సంఘాలని ఖండిస్తున్నాడు కాబట్టి ఆ దయ్యం బోధ, సాతాను బోధ అన్నారు ఆ రోజుల్లో కూడా. అలాగే లాజరును కూడా ఆ విధంగానే అన్నారు. ఎవరు కూడా లాజరు వర్తమానమును ఆ ధనము కలిగిన వారు అంగీకరించలేదు. జాన్సన్ గారి వర్తమానమును ధనము కలిగిన మత్స్యాగ సంఘాలు అంగీకరించలేదు. ఈనాడు కూడా ధనము కలిగినటువంటి ఈ యొక్క వధువు సంఘాలు, అబద్ధ వధువు ఈ యొక్క వర్తమానమును అంగీకరించరు. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. డబ్బు అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. డబ్బు కోసం ఈనాడు చాలామంది, ఈ సుఖభోగాల కోసమే చాలామంది సత్యాన్ని విడిచిపెట్టేశారు. అంతేకాకుండా ఇది తప్పని చెప్తే వాళ్ళు కోపగించుకుంటున్నారు తప్ప పశ్చాత్తాపడలేదు. ఈనాడు మనుషులు కొదువుగా ఉంది ఏంటంటే పశ్చాత్తాపడరు. వాళ్ళు చేయడానికి కార్యములు చేసి కూడా ఆయన వాక్యం మీరిపోయి కూడా
పశ్చాత్తాపం కనపడకుండా, అందుకని తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో సిగ్గుపడక అతిశయపడుతూ ఉన్నారని బైబిల్ చెప్తాం. ఈనాడు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నందుకు సిగ్గుపట్టలేదు. ఆ విధంగా ధనము కలిగి ఉండి ధనవంతులని పిలుచుకుంటూ ఆ యొక్క సుఖభోగాల్లో అనుభవిస్తూ వాళ్ళు అయ్యో మేము ధనవంతులంగా ఉన్నాము, ఇప్పుడు మేము పరలోక రాజ్యానికి వెళ్ళం, ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడని బైబిల్ చెప్తుంది, ధనాపేక్ష కలిగి ఉండకూడదని బైబిల్ చెప్తూ ఉంది. ఇవన్నీ ఎరిగి ఉండి కూడా వాళ్ళు దాన్ని బట్టి సిగ్గుపడకుండా వాళ్ళు దాన్ని బట్టి ఇంకా అతిశయపడుతున్నారు. ఆ సుఖభోగాలు చూసుకొని అతిశయపడుతున్నారు, ఆ దుర్బోధన చూసుకొని అతిశయపడుతున్నారు, ఈ యొక్క డబ్బును చూసుకొని అతిశయపడుతూ ఉన్నారు. కానీ ఇది తప్పు అయ్యింది. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. 22వ వచనం మనం చదువుకున్నాం. ఆ దరిద్రుడు చనిపోయి ఎలోహిం దూతల చేత అబ్రహాము రొమ్మున కొనుకోబడిను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనలను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసిను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించింది, అలాగునని లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడి నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటి పోజాడకుండును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. ఆ ధనమును నమ్ముకొని, ఆ ధనాన్ని గురించి ఆలోచించుకొని, ఆ ధనమును భూమి మీద కూర్చుకొని ఆ ధనవంతుడు ఏమైపోయాడనంటే పాతాళంలో పడిపోయాడు, వేదనకరమైన స్థలంలో పడిపోయాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావ. చాలా భయంకరమైన స్థితి. అక్కడ వెలుగు లేదు. అక్కడ అతనికి భూమి మీద అనుభవించినవన్నీ కూడా అక్కడ లేవు. అవన్నీ లేని దాన్ని బట్టి అక్కడ ఏడ్చేశాడు. అయ్యో, ఇక్కడ కారులు లేవే, బిల్డింగులు లేవే, అవి లేవే, ఇవి లేవే అని అక్కడ ఏడ్చేశాడు. కానీ లాజరు ఏదైతే అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు, అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏ యొక్క వేదనలు లేవు, ఎల్లప్పుడూ ఆనందం అక్కడ ఉంది. ప్రేమ తప్ప మరొకటి లేదు, నీతి తప్ప మరొకటి లేదు, సమాధానం తప్ప మరొకటి లేదు, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం తప్ప మరి ఏమీ లేదు. అక్కడ చాలా గొప్పగా ఉన్నదనమాట. అబ్రహాము ఆ యొక్క సన్నిధిలో, లేకపోతే అబ్రహాము దగ్గర ఈ యొక్క లాజరు ఉన్నాడు. అందుకనే అబ్రహాము నిజంగా ఇద్దరు సంతానం కలిగి ఉన్నాడు. ఒకడేమో పరిసయ్యుడు, ఒకడేమో లాజరు. అందుకనే నిజముగా వాక్యం కోసం నిలబడి పేదవాడైనటువంటి ఆ లాజరేమో అక్కడ పైకి వెళ్ళాడు, వీడేమో పాతాళంలో పడిపోయి వేదనకర స్థలంలో ఉండి కేకలు వేస్తూ ఉన్నాడనమాట. అయితే అక్కడ ఏమాత్రం కూడా కనికరం లేదు. అక్కడ ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతే ఏముండదు చెప్పండి? కనికరం ఉండదు. ఇక్కడ ఇంకా ఆ వేదనలో పడడమే తప్ప ఇంకా ఆయన కనికర పడడు. ఎంత మొత్తుకున్నా ఏం మొత్తుకున్నా, ఎందుకంటే కనికర పడే సమయం అయిపోయింది. అది కనికర పడే కాలం కాదు, అది శిక్షించే కాలం. అందువల్ల ఆయన ఏమాత్రం కూడా కనికర పడలేదు. చాలామంది ఏమంటారండి, మీరు ఆళ్ళు జారు వీళ్ళు జారు అని మీరు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు ఉగ్రతలో ఉంటారు, వాళ్ళు ఉగ్రతలో ఉంటారని మీరు ఇలాగా కఠినంగా చెప్తూ ఉన్నారు. కానీ మెస్సయ్య కనికరం కలిగిన వాడులేండి, మీరు అలాగే చెప్తుంటారు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ అది వాళ్ళ యొక్క అభిప్రాయం తప్పది. ఆయన కనికరపడ్డాడు. అందుకని అక్కడ లాజరును పంపము, నా గొంతు ఎండిపోతుంది అన్నప్పటికీ కూడా ఆయన కనికరపడలేదు. చాలా భయంకరం. అందుకని ఈ ధనవంతులందరూ కూడా అలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళబోతున్నారు. అందుకని అప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి రాకుండానట్లు ఒక మహా అగాధం ఉందని చెప్పాడు. ఆయన నామనిస్తాం. ఆ అగాధాన్ని బట్టి అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారికి అక్కడికి
రాలేకపోయాడు. పిల్లారా, మీరు గమనించండి. మొదటి రాకడలో మనం చూస్తున్నాం ఆయన కృపా కనికరం తీసుకుని వచ్చాడు. కానీ రెండవ రాకడలో ఆయన ఏం చేస్తాడనంటే, ఆ రెండవ రాకడలో ఆయన నీతిమంతులకు ఒక ముద్ర వేస్తాడు, అలాగే దోషులకు ఒక ముద్ర వేస్తాడు. నీతిమంతులకు రెండవ రాకడలో ఆయన నీతిమంతులకు ఒక ముద్ర వేస్తాడు, దోషులకు ఒక ముద్ర వేస్తాడు. నీతిమంతులకు వేసే ముద్రనేమో ఎలోహిం ముద్ర అంటారు, దోషులకు వేసేటువంటి ముద్రనేమో అది మృగం యొక్క ముద్ర అంటారు. ఇప్పుడు ఆ విధంగా ముద్రించడానికి రెండవసారి ఆయన వచ్చాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఎలోహిం ముద్ర, అలాగే మృగం యొక్క ముద్ర. ఎలోహిం యొక్క ముద్ర 333, మృగం యొక్క ముద్ర 666. అందుకని 1933, 963, 1993 ఈ 3 సంవత్సరాల్లో కూడా అక్కడ సర్వశక్తిమంతుని రాకడ గురించి ప్రస్తావించబడి ఉంటుంది. 1933లో ఒక స్వరం వినపడింది బ్రహ్నాం గారికి. అది ఏమిటంటే, మొదటి రాకడకు ముందు యోహాను ఉన్నట్లుగానే రెండవ రాకడకు ముందు నీ ముందు అన్నాడు. రెండవ రాకడకు ముందు అని ప్రస్తావించాడు. ఆ 7వ దూతగా ఆయన అక్కడ ఉన్నాడు. 1963కు వచ్చేటప్పటికి ఆ బలిష్ఠపు దూత ఆ ముద్రలు బయలుపరచడానికి వచ్చి ఆ యొక్క 6 ముద్రను ఆయన బయలుపరిచి అక్కడ 7వ ముద్ర యొక్క దర్శనాన్ని ఇచ్చాడు తప్ప 7వ ముద్ర అక్కడ బయలుపరచబడలేదు. ఆ 7వ ముద్ర ఆయన రాకడని, అది ఆ యొక్క మేఘము అది మర్మముగా ఉన్నదని, అది వాక్యమని, అది రెండవ రాకడని బయలుపరచబడదని అక్కడ చెప్పబడింది. 1993కు వచ్చేటప్పటికి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వానికి చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన ఇప్పుడు వేకు నక్షత్రముగా వచ్చాడు. కాబట్టి 333 అది సర్వశక్తిమంతుని యొక్క సంఖ్య. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనములో అక్కడేమంటే చెప్పండి, ఆయన అంగీకరించిన వారికి ఆ ముద్ర, సత్యవంతుడైన ముద్ర ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 333. అందుకని 7వ దూత వర్తమానమును, వేకు చుక్క వర్తమానమును ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఈ ముద్ర వేయబడతా ఉంది, వారికి ముద్ర వేయబడతా ఉంది. అందుకనే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం, వేకు నక్షత్రం 8. అందుకనే 8 అంటే ప్రకటన గ్రంథము ఆ యొక్క 8వ అధ్యాయం 7వ ముద్ర. కాబట్టి వేకు నక్షత్రమే అనగా 7వ ముద్ర అనగా రాకడ. కాబట్టి వేకు నక్షత్రమే ఆయన రాకడని మనకు అర్థమవుతుంది. కారణం ఏమిటనంటే అక్కడ ప్రకటన 8, ఈ 8 ఖచ్చితంగా సరిపోతుంది. వేకు నక్షత్రం 8. ఆ విధంగా మనము ఇక్కడ 8వ దినములో మనం ఉన్నాం. వేకు నక్షత్రం యొక్క వర్తమానం క్రింద మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దీన్ని అంగీకరించడం ద్వారా నీవు ఆ సర్వశక్తిమంతుని యొక్క ముద్రను పొందుకుంటున్నావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మతశాఖ సంఘాలకని, అలాగే వేకు నక్షత్రం అనగా 7వ దూత వర్తమానమును తిరస్కరించిన వారికి, అలాగే వేకు నక్షత్ర వర్తమానం తిరస్కరించిన వారికి ఆయన ఒక ముద్ర వేస్తున్నాడు. ఆ ముద్ర ఏమిటంటే 666. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనములో ఆయన తిరస్కరించిన వాళ్ళు ఉంటారు. ఆ తిరస్కరించిన వారికి 666 అనే ముద్ర. అందుకని ప్రకటన గ్రంథము ఆ 13వ అధ్యాయంలో 666 అనే ముద్ర కనపడతా ఉంటుంది. అలాగే ఆ యొక్క అమెరికా సంఖ్య 13. అది ఒక స్త్రీ దేశం. అది అక్కడ స్త్రీ పెత్తనము కొనసాగుతూ ఉంటుంది. అక్కడ స్త్రీ యొక్క అధికారం కొనసాగుతూ ఉంటుంది. అందుకని అక్కడ అది స్త్రీ దేశం అని బ్రహ్నాం గారు చెప్పారు. ఎందుకనంటే అక్కడ పురుషులు బలహీనులుగా ఉంటారు. వాళ్ళు జ్ఞానములోను అంటే ఆత్మ సంబంధమైన ఆ జ్ఞానము ఇవి లేకుండా వాళ్ళు స్త్రీల మీద ఆధారపడి నడుస్తూ ఉంటారు. స్త్రీ సలహా మీద, స్త్రీ జ్ఞానం మీద. అందుకని అక్కడంతలో కూడా అందుకనే 13 నక్షత్రాలు 13 చారలుతో ఆరంభమైంది ఆ దేశం. అందుకనే ఆ యొక్క స్త్రీ పెత్తనము కలిగినటువంటి దేశం అన్నమాట. అమెరికాలో స్త్రీలు విచ్చలవిడిగా తిరుగుతారు.
విచ్చలవిడిగా జీవిస్తుంటారు. కట్టుబాట్లు ఉండవు, భర్త యొక్క కట్టుబాటులో ఉండరు, భర్తకు లోబడి నడవరు, పురుషులే వాళ్ళకు లోబడి నడుస్తూ ఉంటారనమాట. అంత బలహీనంగా ఉంటారన్నమాట పురుషులు. అందువల్లనే దాన్ని బ్రహ్మం గారు ఏం చెప్పారంటే, అమెరికా అనేటువంటిది అది ఒక స్త్రీ దేశము, అది స్త్రీ సంఖ్య 13 అనేటువంటిది స్త్రీ సంఖ్య. కాబట్టి అమెరికా ఈనాడు ఆ స్త్రీ యొక్క ఆత్మ ఈనాడు అన్ని సంఘాల్లోకి వచ్చేసింది. మేము వాళ్ళలాగా బట్టలు వేసుకోవట్లేదుగా, వీళ్ళలాగా బట్టలు వేసుకోవట్లేదు కదా, వాళ్ళలాగా చుట్లు గట్టి తిరుచుకోవట్లేదు కదా, వీళ్ళలాగా చుట్లు గట్టి తిరుచుకోవట్లేదు కదా, అభిప్రాయం కూడా వచ్చి సంఘాలన్నీ కూడా. కానీ ఆ స్త్రీలు ఎలాగ అధికారం చేస్తున్నారో, ఉపదేశిస్తున్నారో, లేకపోతే స్త్రీలు ఎలా నడుస్తున్నారో, విచ్చలవిడిగా కట్టుబాట్లు లేకుండా, భర్త యొక్క కట్టుబాట్లలో ఉండకుండా, వాక్యం యొక్క కట్టుబాట్లలో ఉండకుండా, భర్త అనగా వాక్యం యొక్క కట్టుబాట్లలో ఉండకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటారు, స్వతంత్రంగా జీవిస్తూ ఉంటారు. అది వాక్య వ్యతిరేకమైనది. బైబిల్లో ప్రతి విషయంలో కూడా కట్టుబాట్లు పెడతాడు ఆయన. ఏదోలో కూడా ఆయన కట్టుబాట్లు పెట్టాడు. ఏమి తినొచ్చో, ఏమి తినకూడదు, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, కట్టుబాట్లు. అలాగే బైబిల్లో కూడా పురుషుడు ఎలా ఉండాలో, స్త్రీ ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, తల్లిదండ్రులు ఎలా ఉండాలో, ప్రతి విషయంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్ల ప్రకారం వాళ్ళు ఉండాలి. ఆ కట్టుబాట్లు దాటి వెళ్ళిపోయి ఈనాడు కూడా ప్రతి సంఘములో కూడా అమెరికా ఆత్మ చొచ్చుకొచ్చేసింది. చాలా గృహాల్లో కూడా అమెరికా ఆత్మ చొచ్చుకొచ్చేసి స్త్రీ శిరస్సుగా ఉంటుంది. సంఘాల్లో స్త్రీ శిరస్సుగా ఉండకూడదు, ఆమె శరీరముగానే ఉండాలి. పురుషుడు శిరస్సుగా ఉండాలి. ఇళ్లలో కూడా పురుషుడు శిరస్సుగా ఉండాలి, స్త్రీ శరీరముగా ఉండాలి. కానీ స్త్రీ ఏమో పురుషుడి స్థానంలోకి శిరస్సుగా ఉంటుంది, పురుషుడేమో శరీరముగా ఉన్నాడు. క్రమము తప్పిపోయింది. అది అమెరికా యొక్క పరిస్థితి, అమెరికా ఆత్మది. అందువల్ల ఈనాడు ఆ అమెరికా 13 అనేటువంటిది అమెరికా అనేది వధువు సంఘాల్లో కూడా వచ్చేసింది. అందుకనే పోపు అమెరికా నుండి వచ్చినవాడు. అతడి సంఖ్య 13, అందుకే 13లో నుండి వచ్చాడు. కానీ వేకు నక్షత్రం అయితే 8 అనగా నిత్యత్వములో నుండి వేకు నక్షత్రం ఉదయించింది. అందుకే వీటిని అనగా కాలమును ముగించి నిత్యత్వమును తీసుకొని రావడం కోసం వేకు నక్షత్రం ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కానీ పోపు ఈ యొక్క మృగము ఎక్కడి నుండి వచ్చిందనంటే అమెరికా స్త్రీల నుండి వచ్చింది. పోపు అమెరికా స్త్రీ నుండి వచ్చాడు. అతడు అమెరికా కుమారుడు, అతడు అమెరికా స్త్రీకి జన్మించిన వాడు. అతడు ఆ యొక్క పోపు సంఖ్య 13. అందుకని 2013లో 3వ నెలలో 13వ తేదీన అతడు ఎన్నిక చేయబడ్డాడు. అతడు జీవితంలో అన్ని కూడా 13 కనపడతా ఉంటాయి. అలాగే వేకు నక్షత్రం యొక్క పరిచర్యలో అన్ని 8 కనపడతా ఉంటాయి. ఇక్కడ 13 కనపడతా ఉంటాయి. అందుకనే ఆ యొక్క 13వ శతాబ్దానికి సంబంధించిన పోప్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి పేరు పెట్టుకున్నాడు. ఇతను అన్నీ కూడా ఖచ్చితంగా మనకు సరిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే వేకు నక్షత్రము 8వ నక్షత్రము, వేకు నక్షత్రం. అందుకే 7వ తర్వాత 8 అని తెలియడం కోసము జాన్సన్ పేరులో, బ్రెన్హం గారి పేరులో 7 అక్షరాలు, ఫిలోమోన్ పేరులో 7 అక్షరాలు. అలాగే ఆయన పరిచర్యకు పిలిచినప్పుడు కూడా 1988 నుండి 96కు వచ్చేటప్పటికి 8 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా 8 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి అలాగే బాప్తిజం పొందడం విషయంలో కానీ అనేక విషయాల్లో కూడా, అంటే 8వ తేదీన బాప్తిజం పొందడం, గతంలో 8వ దినమున అనగా ఆదివారం జన్మించడం, అన్ని 8 ఉంటాయి. కారణం ఎందుకనంటే ఆయన యొక్క వాక్యము ఆయన 8లో నుండి వచ్చాడు. ఆత్మ, ఆ రాజ్యము ఆ యొక్క నిత్యత్వములో నుండి వచ్చింది. ఇది నిత్యత్వానికి సంబంధించిన వర్తమానము అని గుర్తించడం కోసం ఆయన ఏం చేస్తాడనంటే ఆ యొక్క గుర్తులను ఆయన ఉంచుతాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. 7, 8. 7 అనేది సర్వశక్తిమంతుని సంఖ్య. 7 అనేది ఏమిటి చెప్పండి? సర్వశక్తిమంతుని సంఖ్య. 8 అనేది నిత్యత్వం. అవి గుర్తించడానికి, ఇది నిత్యత్వమును గుర్తించడానికి 8 ఉంచాడు ఆయన. 7 సంపూర్ణము. 7వ దూత ద్వారా భూమి మీద ఆయన కార్యాలయం ఏమైపోతుంది చెప్పండి? సంపూర్ణమైపోతుంది. సువార్త ముగించబడతా ఉంది. కాబట్టి అవి చెప్పడం కోసం సంఖ్యలు ఉంచుతాడు ఆయన. వర్తమానాన్ని గుర్తించడానికి, కాలమును గుర్తించడానికి
ఆ సంఖ్యలు ఉంచుతారు. ఇక్కడ కూడా ఈ యొక్క సంఖ్యల ద్వారా మనము పోపును గుర్తిస్తున్నాం మనం. అందుకనే అతడు యొక్క రాకడలో అంటే 1936లో జన్మించాడు. అతడు 76 సంవత్సరాలు కనుక 2013కి అతడు పోపుగా ఎన్నికయ్యాడు. మళ్ళా అతడు మొదటి నుండి లెక్కిస్తే ఇతడు 266వ పోపు. అందుకనే చివరి సంఖ్యలు చూసినట్లయితే 36 వస్తాయి. ఇక్కడ కూడా 1933, 63, అలాగే 93 చూస్తే 3 సంఖ్యలు వరుసగా 3 వస్తాయి. ఇక్కడ కూడా 6 వస్తాయి. అందువల్ల ఎవరైతే వేకు నక్షత్ర వర్తమానం తిరస్కరించారో వారందరికీ కూడా 666 మృగం యొక్క సంఖ్య అని బైబిల్ చెప్తా ఉంది. ఇది సర్వశక్తిమంతుని సంఖ్య 333. 7వ దూత వర్తమానం నమ్మి వేకు నక్షత్ర వర్తమానం. చాలా మంది ఏం చేస్తుంటే బ్రహ్మం గారి వర్తమానం నమ్మాం, వేకు నక్షత్ర వర్తమానం మేము నమ్మమని అంటే నీవు గుర్తు పొందవు. మీకు అర్థమవుతుందండి? దీన్ని వేకు నక్షత్ర వర్తమానాన్ని నువ్వు నమ్మావంటే బ్రహ్మం గారి వర్తమానం, జాన్సన్ గారి వర్తమానం కూడా నువ్వు నమ్మాలి. ఆ వర్తమానం ఏమిటి? ఆ నామములను బాప్తిజం పొంది పరిశుద్ధాత్మని గుర్తును నువ్వు కలిగి ఉండడం, ఆయన నామనిస్తాం. అదే అపోస్తుల బోధ. దీన్ని కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మని గుర్తు 333 అని ఎలోహిం యొక్క గుర్తును నువ్వు కలిగి ఉంటావు, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. తిరస్కరించిన వారికి వేకు నక్షత్ర వర్తమానమును, అలాగే ఆ యొక్క ఏలియా వర్తమానమును తిరస్కరించిన వారేమో వీరు. ఎందుకంటే వారిలో అమెరికా స్త్రీ ఆత్మత సంఘాల్లో, అందువల్లే వాళ్ళు ఆ యొక్క సంఘం ఏం చేస్తుంది, ఆ సంఘంలో స్త్రీ పెత్తనం ఉంటుంది అన్నమాట. ఆ స్త్రీ పెత్తనాన్ని బట్టి అందరూ నడుస్తూ, ఆ స్త్రీ ఏం చెప్తే దాన్ని బట్టి పోతూ ఉంటారు సంఘాలు. అలాగే సంఘాల యొక్క పెత్తనం పాస్టర్ది ఏముండదు అక్కడ. సంఘం అంటే స్త్రీ. ఆ సంఘాన్ని బట్టి పాస్టర్ గారు నడుస్తూ ఉంటాడు. వాక్యాన్ని బట్టి నడవడం, వాక్యం ఏం చెప్తుంది దాన్ని బట్టి, సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాన్ని బట్టి నడవడం. సంఘం ఎన్నుకున్న పాస్టర్ ఏం చెప్తాడు, సంఘాన్ని బట్టి నడుస్తాడు. సర్వశక్తిమంతుడు ఎన్నుకున్న పాస్టర్ సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాన్ని బట్టి నడుస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ యొక్క అమెరికా ఆత్మ కలిగిన సంఘాలని కూడా ఏం చేస్తాయంటే వేకు నక్షత్ర వర్తమానాన్ని తిరస్కరిస్తాయి, ఏలియా వాక్యాన్ని తిరస్కరిస్తాయి. ఎందుకంటే ఏలియా వర్తమానంలోనే మేము ఉండాం కదండి, మేము బ్రహ్మం గారి వర్తమానంలోనే ఉండాం కదండి, జాన్సన్ గారి వర్తమానంలోనే ఉండాం కదండి. మరి బ్రహ్మం గారు వేకు నక్షత్రము ఉదయించినప్పుడు లోకము సువార్త ద్వారాలు ముగిపడతాయి అని చెప్పాడు. నువ్వు ఈ బ్రహ్మం గారి వర్తమానం నమ్మినప్పుడు నువ్వు ఎందుకు నమ్మట్లేదు? నువ్వు వర్తమానం నమ్మితే మరి ఆయన రాజ్యం యొక్క సంగతులు బయలుపరుస్తుంది. వేకు నక్షత్రం ఉదయించినప్పుడు అని చెప్పాడు, బయలుపరుస్తాడని చెప్పాడు. మరి నువ్వెందుకు ఈ రాజ్యం యొక్క సంగతులు నువ్వు నమ్మడం లేదు అంటే నువ్వు బ్రహ్మం గారు నమ్ముతున్నావు తప్ప వర్తమానాన్ని నమ్మట్లేదు. ఆనాడు మోషే శిష్యులు అంటున్నారు వాడు. అంటే మోషే నమ్ముతున్నారు, కానీ మోషే ఆ మెసేజ్ గురించి వ్రాశాడు, కానీ ఆ లేఖనాలు అక్కడ నెరవేరుతుంటే వాళ్ళు మోషే నమ్ముతున్నారు, కానీ ఆ లేఖనాలు నెరవేరుతుంటే ఆ లేఖనాలు నమ్మట్లేదు వాళ్ళు. ఈనాడు కూడా బ్రహ్మం గారి ఈ యొక్క వేకు నక్షత్ర వర్తమానాన్ని గురించి చెప్పాడు. ఆయన ఆ వర్తమానాన్ని గురించి చెప్తే ఆ వర్తమానం నెరవేరుతూ ఉంటే ఈనాడు వాళ్ళు దాన్ని నమ్మడం. ఆనాడు పరిశీలి ఏం చేశారో వీడు కూడా అదే చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళలో పరిశీల ఆత్మ అనగా ఆ యొక్క పోపు ఆత్మ వీళ్ళలో పనిచేస్తాం. అమెరికా నుండి వచ్చిన వారు వీళ్ళు, ఆ అమెరికా యొక్క సంతానం వీళ్ళు. అందువల్ల ఈ యొక్క వేకు నక్షత్ర వర్తమానం తిరస్కరించే వాళ్ళందరిలో కూడా, అందుకని దాన్ని అబద్ధవధు అంటారనమాట, వాళ్ళకి ఆ ముద్ర వేయబడతారు. అందుకని ఈ ముద్ర వేయబడినప్పుడు చూడండి, సర్వశక్తిమంతుడు కనుక ఇప్పుడు కయ్యూనికి ఒక ముద్ర వేశాడు, ఆయన ఒక గుర్తు వేశాడు. ఆ కయ్యూను గుర్తుకేసిన తర్వాత ఎప్పుడు కూడా వాడు ఇంకా సర్వశక్తిమంతుడి దగ్గర రాల. ఆ యొక్క ముద్ర యొక్క ప్రభావం అన్నట్టు ఆయన నమనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క సర్వశక్తిమంతుడు కనుక నీకు ఈ 333 అలాగే ఎలోహిం యొక్క ముద్ర నీకు పడింది అనుకోండి, వర్తమానం బట్టి అంగీకరించిన దాన్ని బట్టి ఇంకా నీవు పాతాళానికి వెళ్ళడం అనేది ఉండదు. ఇక నిత్యము ఆయనతో ఉండడమే, ఆయన నమనిస్తాడు. హల్లెలూయా. అలాగే ఈ యొక్క 666 ముద్ర పొందారు అనుకోండి, వేకు నక్షత్రం వర్తమానాన్ని తిరస్కరించిన వాళ్ళు ఇంకెప్పుడు కూడా నిత్య శిక్షణ అనుభవించడం, ఇంక సర్వశక్తిమంతుని దగ్గర రారిక. ఈ ముద్రలు వేయబడితే ఇంకా
ఆ పరిసయ్యునికి లాజరుకి మధ్య ఎలాగైతే అగాధం ఏర్పడిందో, ఆ పరిసయ్యుడు లాజరు దగ్గరికి రాకుండా, లాజరు పరిసయ్యుడి దగ్గరికి రాకుండా, అంటే పరిసయ్యుడు నిత్యరాజ్యంలోనే రాకుండా, లాజరు పాతాళంలో రాకుండా ఒక అగాధం ఎలాగ ఏర్పడిందో, ఇప్పుడు ఈ రెండవ రాకడలో కూడా ఈ ముద్రల ద్వారా లోకానికి మనకి మధ్య, మత్స్యాగ సంఘాలకి మనకి మధ్య, అబద్ధ వధువుకి నిజమైన వధువుకి మధ్య ఒక అగాధం ఏర్పడుతుంది అనమాట. ఆయన నామనిస్తే హల్లెలూయా. అంటే నిజమైన వధువు అబద్ధ వధువు ఇంక ఎప్పటికీ కలుసుకో వాటికి, ఎందుకంటే అది నిత్యశిక్షలో ఉంటుంది అబద్ధ వధువు. నిజమైన వధువు ఏమో లాజరు వలె 1000 ఏళ్ల పాలనలో ఉంటుంది. అవి రెండు కూడా ఏం చేయలేదు చెప్పండి, ఇంకా కలుసుకోలేదు. ఇప్పుడు ఒక ముద్రల ద్వారా ఒక అగాధం ఏర్పడతా ఉంది. కాబట్టి నిజమైన వధువేమో, ముద్ర కలిగిన వధువేమో నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోతాయి. ఆ యొక్క అబద్ధ వధువేమో, మృగ ముద్ర కలిగిన అబద్ధ వధువేమో ఈ యొక్క నిత్య శిక్షలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు అక్కడ వారిక్కడికి, ఇక్కడ వారిక్కడికి రావడానికి వీలు. ఒక అగాధం, మహా అగాధం అన్నది బైబిల్. అలాంటి అగాధం ఇంకా అటువారు ఇటు, ఇటువారు అటు రాకున్నట్లు ఒక అగాధము ఏర్పడింది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండా ఉండు నిమిత్తం ఒక తలుపు వేయబడింది అని అర్థం. ఓడలో ఉన్నవారు బయటికి రాకుండా, బయట ఉన్నవారు ఓడలోకి వెళ్లకుండా తలుపు వేయబడినట్టు. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెండ్లి కుమారుడు వచ్చి తలుపు వేసేసాడు. ఆ తలుపు వేసినప్పుడు ఆ యొక్క రాజ్యం వెలుపులో ఉన్నవారు, అంటే శ్రమల్లో ఉన్నవారు పెండ్లి విందులోనికి రాకుండా, పెండ్లి విందులో ఉన్నవారు మరలా శ్రమల్లోనికి వెళ్లకుండా మధ్య తలుపు వేశాడు. అదే అగాధమని మనం గ్రహించాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండా ఆయన ఒక అగాధమును కలుగు చేస్తారు. అందుకని రెండవ రాకడ అనేటువంటిది ఒక అగాధాన్ని కలుగు చేసింది. ఆ తీర్పు అలాంటిది. నీతిమంతుడిగా నీతిమంతుడిగానే ఉంటాడు, పరిశుద్ధుడికి పరిశుద్ధుడిగానే ఉంటాడు, ఇంకా అపవిత్రుడికి అపవిత్రుడిగానే ఉంటాడు. ఇంకోటికి ఇప్పటికీ అపవిత్రుడిగా ఉండేలాగా ఆ నిత్య శిక్ష అనిపించేలాగా వాడికి ఆ ముద్ర. ఇంక ఇతడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కలిగి, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందుకు కలిగి ఆనందం కలిగి ఉండేలాగా ఇతడికి ఈ ముద్ర. ఇది ఎప్పుడు కూడా ఇతడు ఆ రాజ్యంలో ఉంటాడు. వాడిని కానీ అలాగ ఉండనేమో, వీడిని ఇలాగ ఉండేది. ఒక అగాధం ఏర్పడిపోయింది. అక్కడ వారు ఎక్కడికి, ఇక్కడ వారు అక్కడికి లావడం లేదు. కాబట్టి ఈ కాలంలో మనం ఉన్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్లో రాయబడి ఉంటుంది, సర్వశక్తిమంతుడు తలుపు వేయగా దాన్ని తీయగలిగిన వాడెవడు, ఆయన ముయ్యగా తెరవగలిగిన వాడెవడు అన్నాడు. ఇప్పుడు ఆయన అక్కడ వారు ఇక్కడ, ఇక్కడ వారు అక్కడికి రాకుండా తలుపు వేసాడు. ఒకప్పుడైతే తలుపు తెరిచాడు ఆయన, అప్పుడు పాపులమైన మనము నీతిమంతుల దగ్గరికి వచ్చాం, వాక్యం విన్నాం, నీతిమంతులుగా మారాం. కానీ ఇప్పుడైనట్లయితే ఒక కృపకాలం అయిపోయింది, ఇంకా తలుపు వేసేసాడు. అప్పుడు నీతిమంతులు ఇంకా పాపుల్లోకి వెళ్ళడం ఉండదు, పాపులు ఇంకా నీతిమంతులుగా రావడానికి లేదు. అంతా ముగింపు అనమాట. అందువల్ల ఇప్పుడు జరుగుతున్నది ఇదే. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. మహా అగాధం ఏర్పడింది ఈనాడు మనకిని లోకానికి మధ్య, మనకిని ఆ యొక్క మత్స్యాగ సంఘాలకు మధ్య, మనకిని ఈ యొక్క అబద్ధ వధువుకి మధ్య ముద్ర ద్వారా ఆయన నామనిస్తారు. ఆ ముద్రే పరిశుద్ధాత్మ. వాళ్ళు కలిగి ఉన్న ముద్ర దురాత్మ ముద్ర. నీవు 333 అంటే నీవు ఏకో నక్షత్ర వర్తమానము, 7 దూత వర్తమానం విశ్వసించి దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే నీవు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి అన్నట్టు. ఈ గుర్తును నువ్వు కలిగి ఉన్నావు. అందుకనే ఆనాడు శిశువు ఆ పశువుల పాకలో లేకపోతే పశువుల తొట్టిలో పొరుండబెట్టినప్పుడు అక్కడ పొత్తి గుడ్డలే ఆనవాలుగా ఉన్నవన్నది బైబిల్. ఆనవాలు గుర్తించడానికి. అందుకనే వర్తమానికులు కూడా ఆ వర్తమానాన్ని గుర్తించడానికి ఆనవాళ్ళు లాంటి వాళ్ళు, పొత్తిగుడ్డలు లాంటి వాళ్ళు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆనాడు బ్రహ్మం గారు ఒక వర్తమానం, ఆ మెస్స యొక్క వర్తమానం గుర్తించడానికి బ్రహ్మం గారు ఒక పొత్తిగుడ్డ లాంటి వాడు. మీకు అర్థమైందా? పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఉండుట ఒక ఆనవాలుగా ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి.
మహా అగాధము ఈ రెండవ రాకడలో ఏర్పడింది. నీవిక ఆ ఉగ్రతలకు వెళ్లకుండా, నీ శిక్షలోనికి నిత్య శిక్షలోనికి వెళ్లకుండా నీకొక ముద్ర వేస్తూ ఉన్నాడు ఆయన. అది వారిని ఆయన రాజ్యంలో రాకుండా ఆ అబద్ధ వధువుకి మత్స్యాగ సంఘాలకి ఒక ముద్ర వేయబడతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు 2 ముద్రలు మనం ఆయన ముద్ర కింద మనం ఉన్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నిజమైన వధువు అనగా ఆమె భర్తకు లోబడేటువంటిది, భర్తకు భయపడేటువంటిది. భర్తకు భయపడద్దని బైబిల్లో రాయబడింది. మీ స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు భయపడి లోబడి ఉండడని ఉంటుంది బైబిల్లో. ఆమె లోబడుతుంది. ఆమె అలాంటి గుణలక్షణాలు కలిగిన ఆమెకు ఈ ముద్ర. ఎందుకంటే ఆమెకు భర్తే శిరస్సు అయినాడు. అందుకనే భర్తను బట్టి ఆమె నడిచింది. ఈమె ఇక్కడైనట్లయితే స్త్రీని బట్టి నడుస్తూ ఉన్నాడు. అందుకని మహావేషి దాని యొక్క పిల్లలను బైబిల్. మనమైతే సర్వశక్తిమంతుని యొక్క సంతానమైన ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం.